అమెరికా ద్వంద్వ వికరణ ఖండిస్తూ ఇరాన్పై జరుగుతున్న యుద్ధాలను తక్షణమే ఆపాలని వింజమూరు పట్టణంలోని పంచాయతీ ఆఫీసు నుండి బస్టాండ్ వరకు టాక్సీ వెలుగును నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఐసీటీ సెక్రటరీ వెంగయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యం బలపరిచేందుకు వ్యతిరేకిస్తున్న దేశాలపైన యుద్ధం ప్రకటించి దేశ భవిష్యత్తును విచ్ఛిన్నం చేస్తున్న అమెరికా ద్వంద్వ వైఖరిని తిప్పికొట్టాలని పేర్కొన్నారు. ఈ నిరంకుశ వైఖరిని మార్చుకోపోతే అమెరికా సామ్రాజ్యవాదాన్ని పలు దేశాలు వ్యతిరేకించడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు సెక్రటరీ వెంగయ్య, సిఐటియు కన్వీనర్ భాస్కర్ రెడ్డి, తిరుపతయ్య, మండల రైతు విభాగం కార్యదర్శి బయ్యన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పార్టీ తరఫున మన వింజమూరు సెంటర్లో ఈ టార్చ్ లైట్లు ప్రోగ్రాం జరిగింది. దీనికి ప్రధానమైన కారణము అమెరికన్ సామ్రాజ్యవాదం అన్ని దేశాలను తన గుప్పెట్లో పెట్టుకొని ఆయనకు ప్రపంచానికి ఒక రాజులాగా ఉండాలని ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళందరినీ చంపేయాలని రకంలో గత అనేక సంవత్సరాల నుంచి అమెరికన్ సామ్రాజ్యవాదం దుర్మార్గంగా చేస్తుంది. దాంట్లో భాగంగానే ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధాలలో భాగంగానే అనేక మందిని అతను హత్య చేయడం జరిగింది. గతంలో కొన్ని సంవత్సరాల క్రితం చిలీ అనే దేశంలో అలెండే నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడితే అమెరికా వాళ్ళకు వ్యతిరేకంగా ఉందని వాళ్ళ ఆయులు, వాళ్ళ సంపదను వాళ్ళు కాపాడుకోవడానికి సిద్ధపడినప్పుడు దానికి వ్యతిరేకమైన పద్ధతిలో అలెండే పైన దాడి చేసి అతను చంపేయడం జరిగింది. అదే రకంలో ఇరాక్ దేశంలో సద్దాం హుస్సేన్ వాళ్ళ ఆయులు, వాళ్ళ సంపదను వాళ్ళు కాపాడుకోవాలనుకుంటే అమెరికా దాని నుండి పెద్దలు వహించేదానికి సద్దాం హుస్సేన్ని చంపేయడం జరిగింది. ఇటీవల కాలంలోనే వెనుజులా అధ్యక్షుడు మధురో అతన్ని, అతని భార్యను వాళ్ళ రాజభవనం దాడి చేసి అధ్యక్షుల మంది 100 మందిని చంపేసి వాళ్ళని తీసుకుపోయి అమెరికా జైల్లో పెట్టడం జరిగింది. మొన్న ఫిబ్రవరి 28వ తేదీ ఇరాన్ దేశానికి సంబంధించిన అతన్ని, వాళ్ళ అధ్యక్షుడిని అతను చంపేయడం జరిగింది. ఈ రకంగా ఎవరైతే అతను తెలియని అత్యారాజ్యాలు రచించాలని అనే దానిలో ప్రపంచంలోనే ప్రజలందరూ ఏకోన్ముఖంగా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాలని దాంట్లో భాగంగా ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రదర్శన ఇందులో చేయడం జరిగింది. దీనికి బలపరిచిన ప్రజానికానికి అందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985 999995, 94904 71476, 917770 38604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.